బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోలకు మరో ఎదురు దెబ్బ తగిలింది. జిల్లా ఎస్పీ ఎదుట 22 మంది నక్సలైట్లు లొంగిపోయారు. నక్సలైట్ ఫ్రీ గ్రామ పంచాయతీ ప్రచారంలో భాగంగా నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి వచ్చారన్నారు పోలీసులు. లొంగిపోయిన వారిలో కొందరిపై 40 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లుగా ప్రకటించారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోలకు మరో ఎదురు దెబ్బ తగిలింది. జిల్లా ఎస్పీ ఎదుట 22 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మావోలకు ఇది మరో పెద్ద ఎదురు దెబ్బగా భావించవచ్చు? మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా అడవులను జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో పలుమార్లు ఎన్కౌంటర్లు జరిగి మావోయిస్టులు అగ్రనాయకులతో పాటు కింది స్థాయి క్యాడర్ తోటి ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రభుత్వం చేపట్టినటువంటి మావోయిస్టు రహిత దేశంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర హోంమంత్రి పిలుపు మేరకు అంటే 2026 సంవత్సరం మార్చి నాటికి మావోయిస్టులను తుడిచిపెడతాము, ఆ తర్వాత మావోయిస్టు అనే వాళ్ళు ఉండరు అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మావోయిస్టులు పూర్తి స్థాయిలో అంటే లొంగిపోతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తోంది. ఈ రోజు ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో పోలీసుల ఎదుట దాదాపు 22 మంది అంటే ఒక భార్యాభర్తలతో సహా 22 మంది మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వారి ఆయుధాలు కూడా వారికి అందజేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ యొక్క నక్సలైట్ల రహిత గ్రామాలకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆ యొక్క గ్రామ పంచాయతీలకు ₹1 కోటి ప్రోత్సాహం కూడా అందించాలని చెప్పేసి ఆ యొక్క యోచనలో కూడా ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. లొంగిపోయినటువంటి నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వారి పైన పలువురి పైన 40 లక్షల వరకు రివార్డు కూడా ప్రకటించి ఉన్నట్టుగా కూడా వాళ్ళు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో లొంగిపోయిన నక్సలైట్లకు పూర్తి స్థాయిలో వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారి అభివృద్ధికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తాము, ప్రభుత్వం నుంచి పూర్తిగా వారికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలియజేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క నక్సలైట్లు ఫ్రీ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడమే ఛత్తీస్గఢ్ ప్రభుత్వ లక్ష్యంగా కూడా తెలుస్తుంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.